ఆయన పుణ్యమాననని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను ఎఫ్ఐఆర్లో A5గా చేర్చారు కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమిసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్లో ఏదో ఒక మేనస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు, ఏది కూడా లేదు. ఎందుకనంటే ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు కాబట్టి, ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంట్లో ఉండడం జరిగింది, వాటిని తీసుకెళ్ళడం జరిగింది. అది కాకుండా ఒక 6 లక్షల రూపాయల నగదుని ఇంట్లో ఉన్నది, దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే 6 లక్షల రూపాయలు నగదు, మా యొక్క అమ్మగారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి అపోలో ఏదైనా హాస్పిటల్ వైద్యం నిమిత్తం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి దానికి అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా.